అది ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ రమణ సద్గురుదేవాయ నమః. శ్రీ రమణ భాషణంలో 381ది. ఒక బెంగాలీ ఇంజనీర్ గారు బోసు, ఆయన ఆత్మవిద్యలోని 4వ పద్యానికి అర్థం అడిగాడు. అప్పుడు మహర్షి గారు ఇలా చెప్తున్నారు, జగత్తు మనకి కనిపిస్తోంది, అది కనిపించినట్లు ఉంటుంది కానీ అది సత్యం కాదు. ఈ ప్రపంచం మనకి ఆత్మవిద్యలోని 4వ పద్యానికి అర్థం చెప్తున్నారు భగవాన్. బోసు గారు అడిగితేను, ఈ జగత్తు మనకి కనిపిస్తోంది కాదనడం లేదు, కానీ అది కనిపించినట్లు ఉంటుందే గాని అది సత్యం కాదు. అది ఉండడానికి ఒక చోటు, గాలి, వెలుగు కావాలి. జగత్తు ఉండాలంటే ప్లేస్ ఉండాలి, దానికి గాలి వెలుగు కూడా కావాలి. మనస్సు లేచిందే తడవుగా దానికి ఆ గాలి వెలుతురు వచ్చేస్తాయి. మనసు లేచిన వెంటనే గాలి వెలుతురు వచ్చేస్తాయి. దానికంటే ప్రాణం కావాలి మనసుకి. అవునమ్మా. వెంటనే ప్రాణంతో అది వెలుపలికి వచ్చేస్తుంది. కాబట్టి మనసు లేచిన తడవునే దానికి గాలి వెలుతురు కనిపిస్తాయి ముందు. అంటే భౌతిక స్థితి, ప్రకాశము రెండు మనసు యొక్క స్థితి ప్రకాశములోని అంశాలే. ఈ భౌతిక ప్రపంచము ఉండడము, అది తెలియబడము, ఇది రెండూ కూడా మనసు యొక్క ప్రకాశములోని అంశాలే. మనసు పొంగుతూ పొంగుతూ ఉంటుంది. ఒక్కొక్కప్పుడు దాని పొంగు, దాని సంతోషాలకి ఇష్టమైన జరుగుతుంటే ఇంకా దాని ఇష్టం పొంగిపోతూ ఉంటుంది. అనిష్టమైనవి ఆమడ దూరంలో ఉన్నా కుంగిపోతూ ఉంటుంది. కనుక ఈ మనసు యొక్క పొంగు కుంగుల వల్ల కలిగేటువంటి సుఖ దుఃఖ అనుభవాలు అశాశ్వతాలే కదా. మనస్సుకి ఆధారమేది ఆత్మ. అది స్వతసిద్ధము. ఆత్మ అంటే నేను. అవునమ్మా, నేను. అది స్వతసిద్ధము, తనకి తానే ఉంది. అది దాని ఉనికి, స్వయం ప్రకాశాలు, సువ్యక్తాలు. ఆత్మ ఉండడము, నేను ఉండడము, నేనున్నానని ఎరిగి ఉండడము, అది ప్రతి ఒక్కరికి తెలుస్తున్న విషయమే. అదే 3 అవస్థల్లోనూ నిలుపు లేకుండా వెలుగుతున్న పరమాత్మ. జగత్తులో నానాత్వం ఉంది కదా. మన చేత చూడబడే జగత్తులో నానాత్వం లేదు, అంతా నానాత్వమే. అవునమ్మా. ఇది మనఃకల్పితం. ఈ నానాత్వాన్నంతా మనసు కల్పించింది. ఇది అది అలాగా ఇలాగా, ఇది మంచిది చెడ్డ అంటే ఇవన్నిటిని మనసు కల్పించుకుంటోంది. ఆత్మ యొక్క కాంతి ప్రతిఫలించే ఆభాస కాంతి మనస్సు. నేను అన్న నీ యొక్క ప్రకాశం ప్రతిఫలించగా అంతఃకరణ మీద అప్పుడు శక్తిని పొందుతుంది మనసు. ఆ మనసుకి ఆభాస కాంతి వల్ల దానికి శక్తి కలుగుతోంది, ప్రకాశం కలుగుతోంది. సినిమాలో బొమ్మలు తెర మీద కాంతి ఎక్కువగా ఉంటే కనిపిస్తాయా? కనిపించవు. దట్టపు అస్సలు కాంతి లేకపోయినా అవి కనిపించవు. కాబట్టి తెర మీద పడే ప్రకాశము పరుచుకొని ఉండాలి. తెర మీద పడే ప్రకాశం పరుచుకొని ఉండాలి. జగచ్చిత్రాలు అట్లే అవిద్యాంధ్యాన్ని చొచ్చుకొని వచ్చి వ్యాపించిన ఆత్మకాంతిలో ప్రతీయమానం అవుతాయి. అంటే ఇక్కడ ఏమిటనమాట, జగత్తులో నానాత్వం ఉంది లేదు అనలేము. అది నానాత్వాన్నంతా కూడా మనసే కల్పించింది. అది మనస్సు యొక్క కాంతి, ఆత్మ యొక్క కాంతి ప్రతిఫలిస్తూ కాంతి వల్ల ఉండగలుగుతున్న ప్రకాశం కలిగి ఉంది మనసు. దానికి తానే ప్రకాశం లేదు. నేను యొక్క ప్రకాశం వల్ల ఆ మనసు ప్రకాశాన్ని పొందింది. మనసు
దాని కాంతి మనసు చూపిస్తుంది లోకంలో విషయాలు అవన్నీ, దాని కాంతి స్వయం కాంతి కాదు. అవునమ్మా. ఆభాస స్వయం కాంతి ప్రస్ఫుటమై స్పష్టంగా ఉంటుంది. ఆభాస కాంతి మసక మసకగా ఉంటుంది. అవునా? ఆభాస కాంతి మనసు యొక్క కాంతి స్పష్టమైన కాంతి కాదు, స్వచ్ఛమైన కాంతి కాదు, మసక మసక కాంతి. ఇప్పుడు మన తెలివితేటలు మసక తెలివితేటలు. ఇటువంటి మసక తెలివితేటలతో సర్యాన్ని సత్యాన్ని తెలియక అసత్యాన్ని సత్యం అనుకున్న భావాలతో తెలుసుకుంటున్న తెలివి మంది. ఆ తెలివిలో భావాలకి అనుగుణంగా బాహ్యాల్లో ఉన్న దృశ్యాలన్నీ మీకు గోచరిస్తున్నాయి. ఎలాగా అంటే సినిమాలో తెర మీద స్పష్టమైన వెలుగున్నా బొమ్మ పడదు, కటికి చీకటున్నా బొమ్మ పడదు. కానీ స్వల్పమైన వెలుతురులోనే బొమ్మలు పడతాయి. అలాగే మనసు యొక్క ఆభాస కాంతిలోనే ఈ జగత్ చిత్రం అంతా మనకు కనిపిస్తోంది. అన్నపూర్ణ గారు అర్థమైందా? అర్థమైందండి. చెప్పండి. ఇప్పుడు ఈ జగత్తు మనస్సు దేని వల్ల ఉంది అంటే నేను నా ఆత్మ వల్ల ఉన్నది. ఇప్పుడు జగత్ అంతా కూడా లేనిది, అలా కనపడుతుంది కానీ ఇది లేనిది. మనస్సు పనిచేస్తుందంటే నా వల్లనే పనిచేస్తుంది. ఇది అయిపోయిందా చెప్పడం? నువ్వు చెప్పవే. అమ్మా, ఆత్మ యొక్క ప్రకాశము వల్లనే ఉండగలిగిన మనస్సు యొక్క ఆభాస కాంతిలో ఈ జగత్తు తెలియబడుతుందమ్మా. నీడలాంటిది. స్పష్టమైన వెలుతురులో ఏ దృశ్యము ఉండదమ్మా. వెలుతురు లేని కటిక చీకట్లో కూడా ఏ దృశ్యము ఉండదు. అటు వెలుగు కాక ఇటు చీకటి కాక ఉన్నటువంటి ఈ మసక చీకటిలోనే ఒక దృశ్యము ఉంటుంది. మసక చీకటి స్వచ్ఛమైన వెలుతురులో ఏ బొమ్మ ఉండదు తెర మీద. కటిక చీకట్లో కూడా ఏ బొమ్మ ఉండదు. అటు చీకటి కాక వెలుగు కాక ఉన్న మసక చీకట్లోనే తెర మీద నానా రకాల బొమ్మలు సినిమాలో కనిపించినట్లు అఖండ నేను అని సదా ఉండే చిస్వరూపమైనటువంటి నా యందు ఏ దృశ్యమూ లేదమ్మా. ఏమీ తెలియని మూఢునికి ఏ దృశ్యమూ లేదు. కానీ ఈ మనస్సు అనేటువంటి తనకు తానే ఉండలేక నా నుంచి వెలుగు పొందిన ఈ మనస్సు తనలో ఉన్న భావాలకు అనుగుణంగా వెలుగు తెలివి పొందిన మనసు ఆ తెలివితో తన భావాల్ని ఇక్కడ మనకి కనిపించేలాగా చేస్తుంది. ఆ సినిమా బొమ్మల వంటిది ఈ మనోచిత్రీకరణ అయినటువంటి ఈ జగత్తు కూడా స్పష్టమైన నిజమైన స్వరూపము నెరిగిన కాంతి కాదు, కాంతి. దానికది స్వయముగా లేదు. ఆ కాంతి స్వరూపము నుంచి ప్రతిఫలించడం వల్ల ఈ మనసుకి కొంత ప్రకాశం వచ్చి, అయితే మనసులో అనేక వాసనలు, ఫిల్మ్ లో బొమ్మలు ఉన్నట్లు మనసులో అనేక వాసనలు ఉండడం చేత మనసు మీద ప్రతిఫలించగా అప్పుడు ఆ మనసులో ఉన్న బొమ్మలు మనకి ఈ జగత్తులాగా కనిపిస్తున్నాయి. అవునమ్మా. ఎవరైనా నీకు తెలియందా అని చెప్పు, చూపించు అంటే ఎవరైనా చెప్పగలరా, చూపించగలరా? లేదు. ఈ జగత్తులో అయినా సరే నీకు తెలియందా అని చెప్పమ్మా, నీకు తెలియందా అని చూపించమ్మా అని ఎవరినైనా అడిగితే ఎవరైనా చెప్పగలరా, చూపించగలరా? మరి ఎందుకు చూపించలేదు? నీకు తెలివి ఉందిగా. ఎందుకు అంటే నీ మనసులో వాసన లేదు. అది మీరు చెప్పాలి, నేను చెప్పాక అనడం కాదు. మనసులో ఆ వాసన లేదు గనక వాడికి తెలియదు అంటున్నాడు. అంటే నీ చేత తెలియబడేవన్నీ నీ మనసులో ఉన్న వాసనలే నీకు వెలుపల ఉన్నట్లు తెలియబడుతున్నాయి. అవునమ్మా. నీ మనసులోని వాసనలు విడిచి వెలుపల ఏ బొమ్మలు లేవు. నీ చేత గుర్తింపబడే ఈ జగత్తంతా కూడా మనోవాసనలతో కూడి ఆత్మ చైతన్య ప్రకాశపు శక్తిని మనసు తీసుకొని ప్రకటింప చేస్తుంది బయట. మనసు చేసే మాయ.
మనస్సు చేసే మాయా కాదు, మనస్సులో వాసనలు ఉన్నాయి. ఆ, దాని మీద ఆత్మ ప్రకాశం ప్రతిఫలించింది. ప్రతిఫలించేసరికి ఆ వాసనలు వాటికి అవే వెనుకొస్తున్నాయి. ఉన్నాయంతే. వాడు ఏం చేస్తాడంటే ప్రొజెక్టర్ లో ఫిల్మ్ పెడతాడు, హాల్లో అన్ని లైట్లు ఆర్పేస్తాడు, చీకటి అయిపోతుంది, ప్రొజెక్టర్ లో ఫిల్మ్ పెడతాడు, పెట్టి ఒక లైట్ వేస్తాడు ముందు. ప్రొజెక్టర్ లోంచి ఒక లైట్ డైరెక్ట్ గా వచ్చి అద్దం మీద దాన్ని పడుతుంది తెర మీద. అప్పుడు తెర వెలుగుతుంది. అంతకుముందు తెర కూడా కనిపిస్తుంది. అన్ని లైట్లు ఆర్పేసి ఉన్నాయి కదా హాల్లో. ఎప్పుడైతే ప్రొజెక్టర్ లో నుంచి లైట్ వచ్చి తెర మీద పడిందో అప్పుడు తెర స్పష్టంగా కనపడుతుంది. ఆ తెర మీద వీడు పెట్టిన ఫిల్మ్, ప్రొజెక్టర్ లో పెట్టిన ఫిల్మ్ ని వాడు ఆన్ చేస్తాడు. ఆ వెలుగులో ఈ ఫిల్మ్ లో ఉన్న బొమ్మలన్నీ వచ్చి ఆ తెర మీద కనిపిస్తాయి. అవి సత్యాల వలె కనిపిస్తాయి. దానిలో జగాలు యుగాలు నిర్మింపబడతాయి. అద్భుత జీవితాలు అక్కడ మనకు కనపడతాయి కదా. అవి దేనిలోనివి? ఫిల్మ్ లో సూక్ష్మంగా ఉన్నాయి. ఆ ఫిల్మ్ లో సూక్ష్మంగా ఉన్నటువంటి ఆ ఫిల్మ్ వంటిది నీ మనస్సు. ఆ అనేక సూక్ష్మ సూక్ష్మ జన్మ జన్మల వాసనలు కలిగిన ఫిల్మ్ వంటిది నీ మనస్సు. నీ మనస్సు మీద ఆత్మ ప్రకాశ కిరణము పడింది. పడేసరికి ఆ విషయాలన్నీ జన్మ వాసనలన్నీ నీకు వెలుపల తెర మీద, ఆకాశం అనే తెర మీద ఇదిగో ఈ బొమ్మలుగా నీకు కనిపిస్తాయి. అక్కడ ఉన్న తెర ఇక్కడ, ఆకాశమే తెర ఇక్కడ. ఈ ఆకాశం అనే తెర మీద జగత్ అనే బొమ్మలు నీ మనసులో ఉన్న వాసనలకి అనుగుణంగా నీకు దర్శనమిస్తున్నాయి. అవి నీ వల్లనే ఉండగలుగుతున్న మనసులో ఉన్న వాసనలు నీకంటే వెలుపల ఉన్నట్లు చూస్తున్నావు. అదే మోహం. నిన్ను నీవెరిగితే నా వల్ల జగత్తా, జగత్తు వల్ల నేనా, నా వల్ల మనసా, మనసు వల్ల నేనా అని ఆలోచిస్తే నువ్వు స్వయం ప్రకాశమైన పరంజ్యోతిని. నీ ప్రకాశంలోనే అంతఃకరణలో ఉన్న జన్మ వాసనలు ప్రతిఫలించి వెళ్ళి ప్రపంచంగా నాకు తోస్తోందని, ఇదంతా తోచితే తప్ప సత్యము కాదని, నేనే సత్యాన్నని అనుభవం నీకు కలుగుతుంది.